కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని జనగణన విభాగం విడుదల చేసిన ఒక రిపోర్టులో షాకింగ్ నిజం వెలుగు చూసింది. తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి అంతకంతకు తగ్గుతోందన్న చేదు నిజానికి సంబంధించిన గణాంకాలు వెల్లడయ్యాయి. రోజురోజుకు తగ్గిపోతున్న బాలబాలికల జనాభా నిష్పత్తిపై ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య అంతకంతకు తగ్గుతోందని కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలతో వెల్లడైంది. 2019లో ప్రతి 1000 మంది మగ శిశువులకు 953 మంది ఆడ శిశువులు పుడితే 2021లో ఆడ శిశువుల సంఖ్య ఆందోళనకర స్థాయికి పడిపోయింది. కేవలం ప్రతి 1000 మంది అబ్బాయిలకు 922 మంది అమ్మాయిలే పుడుతున్న వైనం వెలుగు చూసింది. తెలంగాణ రాష్ట్రంలో జననాల రేటు గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే జననాల రేటు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 2021లో గ్రామీణ ప్రాంతాల్లో 1,96,166 మంది పుడితే పట్టణ ప్రాంతాల్లో 4,15,485 మంది పుట్టినట్లుగా రిపోర్టు వెల్లడించింది. అదే సమయంలో 2021లో పుట్టిన పిల్లల్లో 3,18,000 మంది మగ శిశువులకు 2,93,000 మంది ఆడ శిశువులు పుట్టినట్లుగా గుర్తించారు. ఇక 2021లో కోవిడ్ కారణంగా మరణాల సంఖ్య తెలంగాణలో 15.4% పెరిగిన విషయాన్ని వెల్లడించింది. 2021లో గ్రామీణ ప్రాంతాల్లో 1,08,000 మంది చనిపోతే పట్టణ ప్రాంతాల్లో 1,26,000 మంది చనిపోయారు. 2021లో మొత్తం 2,34,000 మంది చనిపోగా అందులో పురుషులు 1,35,000 మంది కాగా మహిళలు 98,000 మంది ఉన్నారు. నవజాత శిశువుల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా చనిపోవడం గమనార్హం. 2021లో మొత్తం 2,34,000 మంది చనిపోతే అందులో 76% మంది 55 ఏళ్లకు పైబడిన వారు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో 35 నుండి 44 ఏళ్ల వయస్కుల్లో 12,000 మంది, 45 నుండి 54 మధ్య వయసు వారు 22,000 మంది, 55 నుండి 64 మధ్య వయసున్న వారు 42,000 మంది, 65 నుండి 69 ఏళ్ల మధ్య వయస్కులు 85,000 మంది, 70 ఏళ్లు పైబడిన వారిలో 51,000 మంది మరణించారు. నవజాత శిశు మరణాల్లో మొదటి స్థానం హైదరాబాదు కాగా రెండో స్థానంలో పెద్దపల్లి జిల్లా నిలిచింది. తెలంగాణలో 2021లో మొత్తం 6,11,000 మంది పుడితే ఇందులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోని 95,666 మంది పుట్టగా అతి తక్కువగా ములుగు జిల్లాలో 3,868 మంది మాత్రమే పిల్లలు పుట్టారు. జననాల విషయంలో హైదరాబాద్ తరువాత మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు నిలిచాయి. ఈరోజు సమాజంలో లింగ నిర్ధారణ పరీక్షలు, అది ఆడపిల్లని నిలిస్తే భ్రూణ హత్యలు, ఇవన్నీ చాలా ఆందోళన కలిగించే అంశాలు. ఒకవైపు దీన్ని నివారించడానికి ఉన్న చట్టాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒకవైపు ఆడపిల్లలు సామాజిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు. అయినా కూడా మనం ఈ అమానుష చర్యని మనం అరికట్టలేకపోతున్నాం. ఇది కేవలం ఆడపిల్లలకు సంబంధించిన సమస్యగా తీసుకోకూడదు. ఇది ఒక సామాజిక సమస్య, ఒక సామాజిక రుగ్మత అని అనొచ్చు. ఇది పల్లెటూళ్ళల్లో చదువురాని వాళ్ళకంటే కూడా ధనిక వర్గాల్లోనూ చదువుకున్న వాళ్ళలోనే ఈ క్రైమ్ చాలా ఎక్కువగా జరుగుతుందని గణాంకాలు చెప్తూ ఉన్నాయి. మారుమూల పల్లెటూరు నుంచి మొదలు పెడితే రాజధాని వరకు, అంటే ఎవరు కూడా దానికి అతీతంగా లేరు. అన్ని రాష్ట్రాలు, దేశం మొత్తం కూడా ఈ క్రైమ్ జరుగుతున్నదని గణాంకాలు చెప్తున్నాయి. అంటే మన కల్చర్ ఉన్న కొన్ని కంట్రీస్, చైనా, జపాన్, పితృస్వామ్య వ్యవస్థ ఎక్కువగా ఎక్కడుందో ఇలాంటి కంట్రీస్లో కూడా ఈ జాడ్యము ఎక్కువగా ఉంటుంది. మన సెన్సస్ ప్రకారం తీసుకుంటే యూనిసెఫ్ నివేదిక ప్రకారం మన దేశంలో లింగ వివక్షత వలన దగ్గర 50 మిలియన్ గర్ల్స్ అండ్ విమెన్ వీళ్ళు ఈ జనాభా లెక్కల నుంచి తుడిచివేయబడ్డారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఆల్ దిస్ మిస్సింగ్ డాటర్స్ ఆఫ్ అవర్స్? ప్రతిరోజు కూడా దగ్గర 2,000 అబార్షన్స్ కేవలం అది ఆడ శిశువు అని తెలిసి అది జరుగుతున్నాయి. ప్రపంచంలో చాలా దేశాల్లో 100 మంది మగ శిశువులు పుడితే 105 మంది ఆడ శిశువులు ఉంటున్నారు. ఇది సామాన్యంగా చాలా దేశాల్లో ఉంటుంది. కానీ మన దేశం లెక్కలకు వస్తే మనం 1000 మంది పురుషులకి కేవలం 930, అంతకంటే తక్కువ మంది మహిళలు ఉంటున్నారు. తెలంగాణ గణాంకాలకు వస్తే 1000 మంది పురుషులకి 988 మంది ఆడవాళ్ళు ఉంటూ ఉన్నారు. మన నల్గొండ లెక్కలకు వస్తే 1000 మంది పురుషులకి 978 మంది. మన జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, దేవరకొండ లాంటి ప్రాంతాల్లో, చందంపేట, మైనంపల్లి, ఇక్కడ ఎంత ఆందోళన కలిగించే నంబర్స్ 876 for 1,000 విమెన్. అక్కడ ఏంటంటే 5వ నెల వచ్చిన తర్వాత
సెక్స్ డిటర్మినేషన్ చేసుకోవటం, అలాగే వెంటనే అది ఆడశిశువు అయితే అబార్షన్ చేయించుకోవటం, చాప కింద నీరులాగా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుంది. ఒకవేళ ఆడశిశువు జన్మిస్తే కానీ విక్రయాలు కూడా ఎక్కువ సంఖ్యలో జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో వేధింపులకు తాళలేక చాలామంది మహిళలు మగపిల్లవాడే వరకు కంటూనే ఉంటున్నారు. ఎన్ని కాన్పుల కన్నా సిద్ధమవుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా చెడగొట్టుకుంటున్నారు. మరి ఇది ఇలాగే కొనసాగితే దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఒక ఆడ మగ బ్యాలెన్స్ అనేది చాలా డెలికేట్ బ్యాలెన్స్. ఇది కనుక టిల్ట్ అయితే ఒక సాంఘిక సంక్షోభమే మొదలవుతుంది. ఆడపిల్లలపైన లైంగిక హింసలు, వేధింపులు, వారిని ఎత్తుకుపోవటాలు, అమ్మటాలు, చిన్నపిల్లల మీద అకృత్యాలు ఇవన్నీ కూడా ఎక్కువవుతూ ఉంటాయి. బహుభర్తృత్వం అంటే ఒక నలుగురు అన్నదమ్ములుంటే అమ్మాయిలు దొరక్క వాళ్ళందరూ ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, మన భార్యగా చూసుకోవటం. అలాగే కొన్ని రాష్ట్రాల్లో హర్యానా లాంటి చోట్ల ఆల్రెడీ జరుగుతుంది. కొన్ని ఊళ్ళల్లో కొన్ని జనరేషన్స్ నుంచి ఆడపిల్లలే లేరట. ఇటువంటి వాళ్ళు వాళ్ళ ఊళ్ళల్లో ఆడపిల్లలు దొరక్క వేరే రాష్ట్రాలకు వెళ్ళి ముక్కు మొహం తెలియని వాళ్ళని, వాళ్ళ భాష తెలియని వాళ్ళని తీసుకొచ్చి భారీగా ఎన్నుకుంటూ ఉన్నారు. సో మనం ఇలాంటి కుటుంబాల్లో ఎవరి పిల్లలు ఎవరో తెలియదు, వాయు వరుసలు లేని వ్యవస్థ తయారవుతుంది. ఒక నిర్వీర్యమైన జాతి, ఒక సాంఘిక సంక్షోభాన్ని మనం ఎదుర్కోవాల్సి వచ్చే రోజులు ముందు ఉన్నాయి. మరి తరతరాలుగా మగపిల్లల మీద మోసన్నది మన రక్తంలో జీర్ణించిపోయింది. దీనికి కారణాలు ఏంటని విశ్లేషిస్తే ముఖ్యంగా ఒక 4 కారణాలు మనం తెలుసుకోవచ్చు. అవి ఏంటంటే, మొదటిది ఆర్థిక కారణాలు. ఆడపిల్లని చదివించి ఆమె డొనేషన్లు కట్టి ఆమెకు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆమె సంపాదన అంతా అత్తింటి వారికే. కట్నం ద్వారా మనం కట్నం ఇవ్వటం వల్ల మనకి కుటుంబానికి ఆర్థిక భారం వదులుతుంది. ముసలితనంలో కొడుకు చూసుకున్నట్టుగా కూతురు చూసుకోలేదు అన్న బాధ్యత. రెండవది పితృస్వామ్య వ్యవస్థ. ఏ కుటుంబంలో మగవాడే ఆ ఇంటికి పెద్ద, ఆడపిల్లల పట్ల చిన్న చూపు. ఎందరు కొడుకులు ఉంటే అంత గొప్ప, ఎందుకంటే కోడల రూపంలో తీసుకొచ్చే కట్నం రూపంలో ఇంటికి కొత్త ఆస్తి కలిసి వస్తుంది కదా. మతపరంగా చూస్తే అపుత్రస్య గతిర్నాస్తి, ఇది మనందరూ వింటూనే ఉంటాము. మగ సంతానం లేనిదే పుట్టగతులు ఉండవట, అంటే మనిషి గతులు స్వర్గానికి వెళ్ళరట. హిందూ ఆచారాల ప్రకారం ఆడపిల్ల కొన్ని క్రతువులకి, మతపరమైన క్రతువులకి, అలాగే కర్మకాండలకి ఆమె చేయలేదు. 4వది ఏంటంటే రక్షణ కల్పించడం. ఈ రోజుల్లో ఈ రక్షణ కల్పించడం అనేది పెద్ద భారంగా అయింది. అడుగడికి మనం ఆడపిల్లని కాపాడుకోవాల్సి వస్తుంది. లేదు ఈ లోపల ఆ పిల్ల కులాంతర వివాహం, మతాంతర వివాహం చేసుకుందనుకోండి, ఉన్న పరువు పోతుందన్న బాధ. అసలు ఆడపిల్లలే లేకుండా చేస్తే ఈ బాధలు ఉండవు కదా. ఇంతకుముందు ఈ పిల్లల్ని ఎలా చంపేవారంటే అడవిలో వదిలేయటము, పట్ల గింజ వేయటము, జిల్లేడు పాల్పోయటము. కానీ ఈ రోజు ఏమిటంటే స్కానింగ్ అయిన తర్వాత చాలా ఈజీగా మనం పొరుగుల మీద మోస్తూ 5 నెలల లోపల కొన్ని మందులతోటి మన ఆడపిల్లలు మనం చంపుకుంటూ ఉన్నాము. మరి ప్రభుత్వం ఈ దురాచారాన్ని మాపడానికి ఏమైనా చర్యలు చేపట్టిందా అంటే ప్రభుత్వం ఎన్నో శాసనాలు, చట్టాలు, పథకాలు ఎన్నో ప్రవేశపెట్టింది. ఆడపిల్ల స్థితిగతులు పెంచడానికి వరకట్న నిషేధ చట్టం, బాలిక విద్యను ప్రోత్సహించడం, సమానమైన ఉద్యోగ అవకాశాలు, సమాన వేతనం, ఆస్తి పంపకాల్లో సమాన హక్కులు, ఇలాంటివన్నీ ఎన్నో ఏర్పరిచింది. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది PCPNDT చట్టం, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ ఆఫ్ 1994. ఇది 1994లో స్టార్ట్ అయినా కూడా చాలా మార్పులు చేర్పులు చెందింది. దీని ప్రకారం ఏంటంటే, గర్భధారణ ముందు కానీ ఆ సమయంలో కానీ ఎప్పుడు లింగ నిర్ధారణ చేయటం అనేది నిషిద్ధం. ఇది దీని లక్ష్యం అన్నమాట. ప్రతి స్కానింగ్ సెంటరు డిస్ట్రిక్ట్ అథారిటీస్ తోటి రిజిస్టర్ అయ్యి ఉండాలి. ప్రతి 5 సంవత్సరాలకి లైసెన్సు రెన్యూ చేసుకోవాలి. రికార్డ్స్ అనేవి 2 సంవత్సరాలు ప్రిజర్వ్ చేయాలి. స్కానింగ్ చేసేవాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్, అంటే రేడియాలజిస్ట్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, అల్ట్రాసోనాలజిస్ట్ కానీ, వీరు మటుకే స్కానింగ్ చేయాలి. స్కానింగ్ అన్న ప్రక్రియ గర్భశిశువు ఆరోగ్యం గురించి తెలుసుకోవటానికి కానీ, అంగవైకల్యం అలాంటివి ఏమైనా ఉంటే కానీ కనుక్కోవటానికి వరకే మనం దాన్ని వాడుకోవాల్సింది. చట్టాన్ని అతిక్రమిస్తే, అంటే ఈ లింగ నిర్ధారణ చేస్తే కనుక వీరికి పట్టుబడితే 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అలాగే 50,000 నుంచి ₹1,00,000 ఫైన్ పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ లింగ నిర్ధారణని ప్రోత్సహించిన వాళ్ళు, అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళకి కూడా సిమిలర్గా జైలు శిక్ష, అలాగే ఫైన్ వేసే అవకాశాలు ఉన్నాయి. మరి చట్టాలు ఎంత పకడ్బందీగా ఉన్నా దీన్ని అమలు పరచడంలో ఎందుకు ఇంత లొసుగులు? ఈ చట్టం కింద శిక్ష పడిన వారి సంఖ్య మనం వేల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ప్రజలలో అవగాహన కల్పించడం,
అలాగే దీని గురించి ప్రచారం చేయటం అన్నది అక్కడ చాలా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు హెచ్ఐవి ఉంది, పల్స్ పోలియో ఉంది, వీటి ఎంత విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. అదే తీరుగా కూడా మనం ఈ చట్టాల గురించి, ఆడపిల్లలు తగ్గిపోతే వచ్చే పర్యవసానాల గురించి అవగాహన కల్పించడం లేదు. దాని మీద కొంచెం ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. చాలామందికి చట్టాల మీద గౌరవం లేదు. ఏ చట్టానైనా మనం ఉల్లంఘించవచ్చు, డబ్బులు పారేస్తే, పరపతిని ఉపయోగిస్తే తప్పించుకోవచ్చు అనే నమ్మకం. సో దాన్ని ఆ లా బ్రేక్ చేయడానికి వెనకాడటం లేదు. ఈ క్రైమ్ ఎక్కువగా అన్క్వాలిఫైడ్ పీపుల్, అంటే నకిలీ వైద్యులు, అన్క్వాలిఫైడ్ పీపుల్ నడుపుతున్న హాస్పిటల్స్లోనూ జరుగుతున్నాయి. కాసులకు కట్టుబడి క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా కొంతమంది చేస్తున్నారు, కానీ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, మేబీ 1 to 2%. వీరి మీద వైద్య శాఖ వారు ఎన్నో స్టింగ్ ఆపరేషన్స్, అలాగే డెకాయ్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. కానీ సరైన ఎవిడెన్స్ లేనప్పుడు వీళ్ళని పట్టుకోవటం కష్టమవుతుంది. ఒకవేళ ఏ విధంగానైనా పట్టుకున్నా కూడా బయట నుంచి వచ్చే ప్రెషర్స్, ముఖ్యంగా పొలిటికల్ ప్రెషర్స్ తట్టుకోలేక కేసు కూడా చాలాసార్లు నీరు గారిపోతున్నది. అయినా అడిగేవాళ్ళు ఉన్నంతకాలం చెప్పేవాళ్ళు ఉంటారు. మగపిల్లల మీద మోజుతోటి అది ఆడ మగ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒకళ్ళు కాకపోతే ఒక డాక్టర్, కాకపోతే ఇంకొక డాక్టర్, ఒక హాస్పిటల్ కాకపోతే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి అది తెలుసుకొని అనవసరమైన లేదా అక్కరకు లేని ఆ శిశువును వదిలించుకునేదాకా నిద్రపోని అత్తలు, భర్తలు, కుటుంబ సభ్యులు ఉన్నంతకాలం వాళ్ళ మైండ్ సెట్లో మార్పు రాకపోతే మనం ఎన్ని చట్టాలు చేసినా ఫలితమే ఉందండి. అలాగే ఈ శరీరం నాది, ఈ గడుపులో ఉన్న బిడ్డ నాది అని అనుకోకుండా ఎంతసేపు అత్తగారు ఏం చెప్పినా, మామగారు ఏం చెప్పినా ఆ వారి మాటలు వింటూ ఎంతో ఓర్పుతో ఆ అరాచకాలను భరిస్తూ ఎదురు తిరగటం మనం నేర్పించలేదుగా మన ఆడపిల్లలకి. ఇట్లాంటి ఆడపిల్లలు ఉన్నంత వరకు అలాగే ఇది పక్కింట్లో జరుగుతుంది, నాకేంట్లే అని అనుకుంటూ అలసత్వం వహించే వాళ్ళు ఉన్నంతకాలం ఇలా తిలా పాపం తలా పిడికడం అన్నట్టు ఈ నేరంలో అందరి భాగస్వామ్యం ఉంది. అరికట్టడంలో అలాగే అందరి పాత్ర కూడా ఉంది. దీనిలో ఎవరి బాధ్యత ఏమిటి అని అనుకుంటే ప్రభుత్వం అతిపెద్ద బాధ్యత చేపట్టాలి. పెద్ద ఎత్తున చర్యలు చేపట్టి అవగాహన కల్పించడం, చట్టం గురించి, శిక్షల గురించి టీవీ ద్వారా, న్యూస్ పేపర్ల ద్వారా, అలాగే ప్యాంప్లెట్స్ ద్వారా ఎన్నో విధాలుగా పబ్లిసైజ్ చేయాలి. అలాగే శిక్ష పడ్డ వారి గురించి హైలైట్ చేయాలి. లింగ నిర్ధారణ అంటే మా హాస్పిటల్స్ మీద, అల్ట్రాసౌండ్ సెంటర్స్ మీద నిరంతర నియంత్రణ, పర్యవేక్షణ కఠినతరం చేయాలి. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ ట్రాక్ చేయాలండి. ప్రెగ్నెన్సీ రిజిస్టర్ చేయాలి. కౌన్సిలింగ్ ఇవ్వాలి. మొదటి నుంచి కూడా మన ఆడ మగ వ్యత్యాసం చూపించొద్దని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం వారు యూనిక్ ప్రెగ్నెన్సీ ఐడి కార్డుని ఇస్తున్నారు ప్రతి గర్భిణీ స్త్రీకి. దాంట్లో ప్రెగ్నెన్సీ రికార్డ్ చేస్తారు, ఆన్లైన్లో రిజిస్టర్ చేస్తారు. అలాగే వాళ్ళకి ఒక కార్డు ఇస్తారు, ఆధార్ కార్డుతో లింక్ చేస్తారు. ప్రతి విజిట్ రికార్డ్ చేయాలి. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇదే పద్ధతి పాటించాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక పోతే బ్యాక్ ట్రాక్ చేయాలి. అంటే ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది, ఎవరు తీశారో ఇలాంటివన్నీ కూడా మనం కనుక్కోగలిగితే అది లింగ నిర్ధారణ వల్ల జరిగిందా కాదా అన్నది కూడా మనం నిర్ధారించుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఒక హెల్ప్ లైన్ నెంబర్, అంటే అది అందరికీ యాక్సెస్ ఉండాలి, అందరికీ తెలిసి ఉండాలి. ఇలాంటి క్రైమ్ ఎక్కడ జరుగుతున్నా ఎవరైనా కూడా డిస్ట్రిక్ట్ అథారిటీస్కి కంప్లైంట్ చేసే అవకాశం ఈ హెల్ప్ లైన్ ద్వారా ఉండాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ క్రైమ్ అరికట్టడంలో వారి పాత్ర వాళ్ళు భాగస్వాములు అవ్వాలి. డాక్టర్స్, నర్సెస్ వంటి వైద్య శాఖ సిబ్బంది కూడా దీనికోసం నడుము పెట్టాలి. మనందరం కూడా మన ఆడపిల్లల విలువను గుర్తించి ఎటువంటి వివక్షతనైనా ఎదుర్కొనేందుకు వారికి మానసిక ప్రోత్సాహం, ధైర్యం కలిగించాలి. వారి బహుముఖ అభివృద్ధికి అవకాశాలు కల్పించాలి. మనందరూ సమాజంలో ఒక మారల్ పోలీస్గా ఉండి వ్యవహరిస్తే తప్ప మన ఆడపిల్లలు మనం కాపాడుకోవాలి.